పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి యార్లగడ్డ సుచిత్ర మాట్లాడుతూ మోసాదికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ నాయకులని గత 25 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉండి కానూలు గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని చక్రవర్తిపై మండిపడ్డారు. నిన్న కానూరు నుంచి ఒక చోటా నాయకుడు బయటకు వచ్చాడండి. చక్రవర్తి అనే ఒక వ్యక్తి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు మోసంలో ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ఏదో కంకిపాలు పాంప్లెట్లు ఇస్తా ఉంటా ఇష్టం వచ్చేదిగా మాట్లాడుతున్నారు. నా అనుమానం చక్రవర్తి గారు అసలు మోసం గురించి అసలు మీరు మాట్లాడచ్చా? వైకాపా వాళ్ళు మోసానికి పేటెంట్ హక్కు ఉందంటే అది మీకే, మీ వైకాపా వాళ్ళకే మోసానికి పేటెంట్ హక్కు ఉంది మీకు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మీరు ఎన్ని రకాల మోసాలు చేశారు. ప్రజలు నవరత్నాలు అన్నారు, ఏ ఒక్కడన్నా ఇచ్చారో ప్రజలకి? ఎన్ని రకాలు పెన్షన్ పెంచుతూ ఉన్నారు, 250 250 చొప్పులు పెంచి చివరికి 3000 చిల్లరలు ఆపేశారు. ఎన్ని రకాల మోసాలు చేశారు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడిలో ముందు ఎంతమంది పిల్లలు అంతమంది అన్నారు, ఇద్దరంటే ఇద్దరు అది ఇది అన్నారు, చివరికి ఒక్కడికి ఇచ్చారు. అదేమన్నా న్యాయంగా ఇచ్చారా? అది కూడా లేదు. ముందు 15,000 అన్నారు, తర్వాత 13,000 అన్నారు, ఆ తర్వాత 11,000 తెచ్చారు. ఎలక్షన్స్ 2 ఇయర్స్ ఉన్నాయనగా 1 ఇయర్ ఉన్నాక చాలా మంది పిల్లలకి అసలు అమ్మఒడికి పడలేదు. అది మోసం కాదా? రోడ్లు వేస్తాం అది ఇది అన్నారు, రోడ్లు లేకుండా అన్ని బతుకులు గోతులు ధ్వంసం చేసేసారు రాష్ట్రాలంతా కూడా గోతుల మీద. అది మోసం కాదా? అలాగే అన్ని రకాల నవరత్నాల మోసాలు మీరు ప్రజలు చేసి మాట తిప్పి మడమ తిప్పి మీ ఇష్టం వచ్చారుగా మాట్లాడి అమరావతి 3 ముక్కలు చేసేసి అమరావతి మీద 3 ముక్కలు రాజధాని చేసి మీరు చేసిన మోసం కదా. మోసానికి పేటెంట్ హక్కు ఉంటే మీరే అది. అవును, కొత్తగా వచ్చి బోడే ప్రసాద్ గారు ఇష్టం వచ్చని మాట్లాడుతున్నారు. ఏంటండి బోడే ప్రసాద్ గారు మీకు మాట్లాడే రైట్ లేదే? బోడే ప్రసాద్ గారు మీరు మాట్లాడే రైట్ లేదు. 2001 నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. మీ నాన్న, మీ తాత, మీరు ఉన్నారు. ఏం సాధించారు మీరు? ఏం డెవలప్ చేశారు? కానూరు వదిలేశారు. కానూరు ఇష్టం వచ్చేట్టుగా డ్రైనేజీ వ్యవస్థ ఏంటి, రోడ్లు ఏంటి, అటు మురికి కోపంలో తయారు చేశారు. కానూరు ఇష్టం వచ్చేది వదిలి పాడేశారు. మీ సొంతంగా లిక్కర్ షాపులు పెట్టేసి లిక్కర్ మీద సంపాదించుకుని మీ ఆస్తులు కూడగట్టుకున్నారు. కానీ ఏనాడన్నా మీరు అసలు ఒక డెవలప్మెంట్ గురించి మాట్లాడారా? మీరు అన్ని సంవత్సరాలు ప్రెసిడెంట్ ఇది చేశారు. కానూరుకి ఏం చేశారు? మీరు ఏం చేశారు? మీ ఆస్తులు పెంచుకున్నారు. ఈ రోజు ఏదో వచ్చేసి బోడే ప్రసాద్ గారికి ఏమీ తెలియదు, ఈ మధ్య వచ్చాడు అది వచ్చాడంటున్నారు. బోడే ప్రసాద్ గారు వారంకిలో ఒక గ్రామ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నీతి నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తూ ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు. మీరేంటి? మీరు ఎక్కడ వేసిన పొంగలి మీరు అక్కడే. అంతేకాదు మీరు అసలు ప్రతి చోట వెన్నుపోటే కదండి. మీరు ఎవరిని, ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటే మీరు ఆ పార్టీకి నిబద్ధతగా పనిచేశారు? ఏ పార్టీలో మీరు నిబద్ధతగా పనిచేయడం? ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశంలో ఉంటే పండుగ వెన్నుపోటు పడిచాడు. అతి దారుణంగా ఆయన ఓడిపోయేటట్టు చేశారు. ఆ తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత పార్టీలో 2014లో ఆ పార్టీకి వెన్నుపోటు పడిచారు. ఈ రోజు ఏదో మీకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చేసాడంట మీకు జగన్మోహన్ రెడ్డి. అదేదో చూసుకుని ఏదో పెద్ద ఇదిగా హీరోయిజంగా వచ్చేసి బోడే ప్రసాద్ గారు ఇష్టం వచ్చేది మాట్లాడితే సహించడానికి ఎవరు లేరు ఇక్కడ. సహిస్తామని బట్టి అనుకోమాకండి. మీరేమైనా అనుకుంటున్నారేమో. బోడే ప్రసాద్ గారి మాట్లాడే అధికారం మీకు లేదు. బోడే ప్రసాద్ గారి మాట్లాడే హక్కు మీకు లేదు. ముందుగా మీ వెనకమాల గుడివింద కింద సామెత గుర్తుందా? మీకు గుడివింద కింద సామెత గుర్తుందా? మీరు మీ వెనకమాలను మీ డ్రాబ్యాక్స్ చూసుకోండి. ప్రజలకు ఏం చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏం చేశారు? 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నారు. కానూరుని సర్వనాశనం చేసి పెట్టారు. ఈ రోజు బోడే ప్రసాద్ గారు వచ్చాక గత ప్రభుత్వంలో ఒక రోడ్ వేసిన పేరు, డ్రైనేజ్ కట్టిన పేరు, ఆఖరికి ఫ్లైఓవర్ బ్రిడ్జి కలపలేకపోయారు. వచ్చో మాట్లాడతారేంటి, రోడ్ల మీద నిలబడో స్పీచ్ ఇచ్చేయడం, వీడియోలు చేసి బయటకు పంపించేసేయడం, అది ఒక గొప్ప, అది ఒక ఇది అనుకుంటున్నారా? ఈ రోజు బోడే ప్రసాద్ గారు వచ్చారు. డెవలప్మెంట్ అంటే అర్థం మీకు తెలియదు కదా. ఈ రోజు అర్థం తెలుసుకోండి. డెవలప్మెంట్ ఎలా ఉంటది, ఒక రాష్ట్రంలో కానీ ఒక కాన్స్టిట్యున్సీలో కానీ ఒక విలేజ్ లో కానీ డెవలప్మెంట్ ఎలా ఉండాలి అని చెప్పి మీరు కాస్త కళ్ళు తెచ్చుకుని చూసి బుద్ధి తెచ్చుకొని ఇంకొకసారి బోడే ప్రసాద్ గారి గురించి ఏమన్నా గట్టిగా మాట్లాడితే మీకు చీపురుతోను చెప్పుడుతోను దెబ్బలు పడతాయి. అంతేకాదు మీ నోరు కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా మంది ఎప్పటికే మీరు 11 సీట్లు పరిమితం అయిపోయారు. రేపు ప్రొద్దున మీకు అది కూడా రాదు. జీరో. అసలు వైకాపా జీరో.
తొందరపడి నోరు జారి ప్రజలతో చీ అని మటుకు అనిపించుకోకండి. కొంచెం నోరు కంట్రోల్లో పెట్టి మాట్లాడి కోడే ప్రసాద్ గారి గురించి ఏమైనా మాట్లాడితే మాత్రం ఎవరో సహించం. ఖచ్చితంగా చాలా పరిణామాలు చాలా తీవ్రంగా చూపిస్తాం.